అయితే ఇలాంటి సంఘటనల్లో శిశువు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురి అవుతూ ఉండగా అలాంటి నవజాత శిశువులు సాధారణమైనవి కావని కొందరు అంటున్నారు. ఇక గత ఏడాది జార్ఖండ్లో ఒక జామ్షెడ్పూర్లో ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వగా ఆ చిన్నారి ఏడుపు ప్రారంభించిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది అతన్ని చూసి షాక్ అయ్యారు. అతనికి పుట్టుకతోనే 2 దంతాలున్నాయి. ఈ ఘటన జూన్ 11న ఫర్సూదీహ్లో ఉన్న సదర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. సర్జామడలో నివాసముంటున్న శివకార్వా భార్య సునీతాదేవిని పురిటి నొప్పులతో సదర్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పుడు డెలివరీ జరిగింది. బిడ్డ పుట్టగానే ఏడవడం మొదలుపెట్టింది. చిన్నారిని చూసిన డాక్టర్లు, నర్సులు, పిల్లల కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. అప్పటికే పిల్లాడి నోటిలో 2 పళ్ళు బయటపడ్డాయి. నవజాత శిశువు నోటిలోని పళ్లను చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే వైద్యులు శస్త్రచికిత్స ద్వారా చిన్నారి దంతాలను తొలగించారు. జ్వరం, ఇన్ఫెక్షన్ లేదా పోషకాహార లోపం వల్ల అవి సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆసక్తికరంగా జన్మదంతాలు ఉన్న శిశువులలో 8% మరియు 62% మధ్య సానుకూల కుటుంబ చరిత్ర ఉందని వివిధ అధ్యయనాలు నివేదించాయి. కానీ నవజాత శిశువులలో జన్మదంతాలకు ఇప్పటి వరకు ఎలాంటి ఖచ్చితమైన కారణం తెలియదు.